చట్టం అందరికీ ఒకటే ఉండాలని హిందువైనా ఎంఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డీజీసీకి బహిరంగ లేఖ రాశారు. గోవుల ఆక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని, పోలీసులు రాజకీయ ఒత్తిడికి లోను కాకుండా పని చేయాలని డిమాండ్ చేశారు. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం అక్రమ రవాణాను ఎందుకు ఆపటం లేదని ప్రశ్నించారు. ఇక ఎవరైనా చట్టం ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ విషయంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ ఈ బక్రీద్ పండగ మంచిగా జరుపుకోండి, ఎట్లాంటి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇదే బక్రీద్ పండగలో మా ఆవు తల్లిని నరుకుతాం, ఆవు తల్లి పిల్లల్ని నరుకుతాం అంటే ఎట్లా డీజీపీ గారు? ఇవాళ మాకు మీ ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తారు ఈ బక్రీద్ పండగకి ఎట్లాంటి కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకుండా కొద్ది చూడండి. తెలంగాణ మనది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మన అందరిది బాధ్యత. మీరు కూడా ఒక ప్రజా నాయకులు, ఆ విధంగా డైలాగులు పోలీసులు కొడుతున్నారు. మళ్ళా అదే మీకు అడుగుతున్నాం, మేము రెడీ. మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ వైలెన్స్ కావద్దు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండాలి ఆలోచన మాలో ఉంటుంది. కానీ ఇదే ఈ ఎంఐఎంఓలు మరియు వీడియో పెడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ ఆవులని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వీడియోలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? ఎంఐఎం అంటే ఉచ్చనా మీకు? ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే సమానం ఉండాలి.